రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తలను కోరారు. ఈ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకోవడమే కాకుండా గత 10 ఏళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి వివరించాలన్నారు. అందుకు తగ్గట్టుగానే జూన్ 1న హైదరాబాద్లో క్యాండిల్ ర్యాలీతో ఉత్సవాలు ప్రారంభించాలన్నారు. ఇక గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద నూతనంగా నిర్మించిన అమర జ్యోతి వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. జూన్ 2న హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహించనున్నారు. ఇక చంద్రశేఖరరావు అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమం దశాబ్ది ఉత్సవాలకు ముగింపు పలకనుంది. వేడుకల గ్రాండ్ ఫినాలే జూన్ 3న జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగరవేస్తారు. ప్రతి జిల్లాల్లోని అనాథ శరణాలయాలు, ఆసుపత్రుల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత దశాబ్ద కాలంలో సాధించిన ప్రగతి వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషికి నిదర్శనమని చంద్రశేఖరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక వేడుకలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించి విజయవంతం చేయాలని పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శివ, గుడ్ మార్నింగ్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా గత ఏడాది డెసినియల్ సెలబ్రేషన్స్ ని కూడా చాలా అట్టహాసంగా, అంగరంగ వైభవంగా కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా నిర్వహించింది. దానిలో భాగంగా జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కూడా అమరవీరుల స్మృతి వనాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. సో మరోసారి కూడా సేమ్ తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాగే దశాబ్ది ఉత్సవాలు ఎలాగా జరిపారో దాదాపు 10 రోజుల పాటు జరిగిన దశాబ్ది ఉత్సవాలను ఈసారి తాము ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి, అంటే ఇప్పుడు ప్రస్తుతం గతంలో టీఆర్ఎస్ ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకి చాలా అత్యంత ఒక ఎమోషన్, ఒక బంధం కలిగి ఉందని కూడా కేసీఆర్ భావిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది సందర్భంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరగనున్నాయి. జూన్ 1వ తేదీన గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుండి ట్యాంక్ బండ్ వద్ద గల అమరవీరుల స్మృతివనం అమరజ్యోతి వరకు కూడా సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. జూన్ 2వ తేదీన దశాబ్ది ముగింపు వేడుకల సభ తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన కూడా జరగనుంది. ఇదే రోజు హైదరాబాద్ లో పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు కూడా పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావపు దశాబ్ది ముగింపు వేడుకలు ఆయా జిల్లాల్లోని దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు కూడా పంపిణీ చేస్తారు. సో గన్ పార్క్ అనేది ఉద్యమాలకి ఒక ఎమోషన్ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ పని కూడా మలిదశ తెలంగాణ ఉద్యమం కానీ, ఉద్యమకారులు, విప్లవకారులు ఎవరైనా కూడా తమ పని ప్రారంభించే ముందు కూడా గన్ పార్క్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర నుండే తమ భవిష్యత్ కార్యాచరణ కానీ, తాము చేయబోయే యాక్టివిటీ కానీ, ఏదైనా ప్రొటెస్ట్ చేయాలన్నా, ధర్నా చేయాలన్నా కూడా అక్కడి నుండే ప్రారంభిస్తారు. సో కేసీఆర్ కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా గన్ పార్క్ అమరవీరుల స్తూపం కేసీఆర్ కి ఒక ఎమోషన్ అనేది కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళాడు అంటేనే కూడా ఎంటైర్ మీడియా అటెన్షన్ తో పాటు అపోజిషన్ పార్టీ లీడర్స్ కూడా కేసీఆర్ మళ్ళీ ఏం చేయబోతున్నాడు అనేది కూడా
గతంలో ఒక ఉలికి పడేవారు ప్రతిపక్ష నేతలు. కానీ ఇప్పుడు గన్ పార్క్ అనేది కూడా ఎవరైతే ప్రాణ త్యాగాలు చేశారో మలిదశ తెలంగాణ రాష్ట్ర కోసము, సో అక్కడి నుండే ఈ మధ్య అందరికీ కూడా పరిపాటి అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా గన్ పార్క్ దగ్గర నుండే వెళ్లి నివాళులు అర్పించడము, తాము ఏదైనా కార్యక్రమం కానీ ఏదైనా ఉత్సవాలు చేయాలన్నా కూడా మొదటగా అమరవీరులకి అక్కడ నివాళులు అర్పించే కూడా కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ కూడా ముందుగా అనుకున్నట్టు అమరవీరుల స్తూపం నుండి ట్యాంక్ బండ్ వద్ద గల అమరవీరుల స్మృతి వనం వరకు కూడా జూన్ 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. అయితే శ్రీచరణ్, ఒక పక్క వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ పిలుపునివ్వడంతో పాటు గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా వివరించాలి అంటూ కూడా ఆయన పిలుపునివ్వడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? సేమ్ లాస్ట్ ఇయర్ కూడా 2023లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా డెసినియల్ సెలబ్రేషన్స్ లో కూడా ఇదే వాళ్ళు ప్రస్తావించారు. 9 ఏళ్ల పాటు ప్రభుత్వం సాధించిన పురోగతి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్రం ఆవిర్భవించాక రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా దాని మీద 10 రోజుల పాటు కూడా గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో, దాంతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా దాదాపు 10 రోజుల పాటు నిర్వహించారు. అప్పుడు కూడా సేమ్ సిమిలర్ గా ఇలాగే బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం సాధించిన పురోగతి పైనే కూడా ప్రత్యేకంగా వివరించే ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలోని కొన్ని సంఘటనలు, వాటిని అన్నిటినీ కూడా ఒక వీడియో రూపంలో, అక్కడక్కడ ఫ్లెక్సీల రూపంలోతో పాటు కూడా ప్రదర్శించారు. సో ఈసారి కూడా తమ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయి, 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తన హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కానీ, ఇంకా వేరే మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ రాష్ట్రంలో వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా కూడా ఈ 3 రోజుల భాగంగా కూడా వాళ్ళు డిస్ప్లే చేయనున్నారనేది కూడా సమాచారం. శివ, అలాగే శ్రీచరణ్, ఒక పక్క ప్రభుత్వం కూడా ఈ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాలని చూస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని, కొత్త చిహ్నాన్ని పెట్టడం కావచ్చు, లేదంటే రాష్ట్ర గీతాన్ని ప్రస్తుతం మళ్ళీ తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. అంటే వీటి పట్ల బీఆర్ఎస్ నాయకులు ఏమైనా స్పందించారా ఇప్పటివరకు? ప్రస్తుతానికి బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదు. వాస్తవికంగా కూడా చూసుకుంటే తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. సోనియమ్మ లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది రాకపోయేది అనేది కూడా కాంగ్రెస్ మొదటి నుండి కూడా తమ వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఘనంగా వేడుకలు జరపాలి. దానిలో భాగంగానే ముఖ్య అతిథిగా సోనియా గాంధీని కూడా ఇన్వైట్ చేయాలి. అలాగే జయ జయ హే తెలంగాణ సాంగ్ ఏదైతే ఉందో, ఆంధ్రశ్రీ రచించిన సాంగ్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లె, గ్రామం, మండలం, ఊరు, జిల్లాలో ప్రతి ఇంట కూడా ఒక పాట, అది ఒక భావోద్వేగాన్ని రేగించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా చొచ్చుకుపోయిన పాట ఏదైతే ఉందంటే జయ జయ తెలంగాణ సాంగ్. అయితే బీఆర్ఎస్ హయాంలో ఆ పాట రాసిన ఆంధ్రశ్రీని ఆ పాటని పెద్దగా కూడా పట్టించుకోలే. కానీ ఉద్యమం సమయంలో ఏ ఇంట వెళ్ళినా కూడా ఈ పాట అనేది ప్లే అవుతూ ఉండేది. సో ఆ పాటని కూడా కొద్దిగా మాడిఫై చేసి ప్రముఖ సింగర్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితోను కూడా ఆ పాటని కాస్త మాడిఫై చేసి కూడా పాడించాలని కూడా గవర్నమెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగా కూడా ఈ పాటికే కూడా పలు దఫాలుగా కూడా మ్యూజిక్ డైరెక్టర్ తోని చర్చలైపోయాయి. పాట ట్యూన్స్ ఎలా ట్యూన్ చేయాలి, దాన్ని లోకల్ ఫోక్ లాంగ్వేజ్ తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా జానపద పాటలాగా ఉండాలా, లేకపోతే మోడర్న్ సాంగ్ అనేది కూడా అటు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రశ్రీ వీళ్ళు పలుమార్లు కూర్చొని చర్చించారు కూడా. ఇంకా ఆ పాట కూడా దాదాపు ఫైనలైజ్ అయిపోతుంది. మనకి జూన్ 2వ తారీఖున అఫీషియల్ గా కూడా ఆ సాంగ్ ప్లే అయ్యే అవకాశం కూడా ఉంది. దానికి ముందు కూడా ఒక ట్రైలర్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ మాత్రము ఈసారి, ఎందుకంటే వాళ్ళ ఉద్యమంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ గా ఒక ఎవాక్యుయేషన్ ఉన్నప్పుడు కేసీఆర్
ఆ తెలంగాణ ఉద్యమ నినాదాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాడు. కానీ వాస్తవికంగా ఇచ్చింది మేము, మా సోనియమ్మ ఇచ్చింది తెలంగాణని, రాష్ట్ర ఆవిర్భావం సోనియా గాంధీ వల్ల జరిగింది కాబట్టి ఈసారి మేము ఖచ్చితంగా కూడా అది క్లెయిమ్ చేసుకోవాలి, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని. అందులో భాగంగానే ముఖ్య అతిథిగా ఆమెను ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలని కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. శివ.